ఎలా ఉంటుందంటే శివ ఇది అడుగు ముందు తీయడము అనేది పక్కకెట్టేస్తే ఆ ప్లేట్లో వేద్దామా, వేయొచ్చా అందులో ప్లేట్లో తీసుకో. సో ఈ చేతులదన్నా నాకు తెలిసి హైదరాబాద్లో ఎవరి దగ్గర చూడలే అనుకుంటా, మీ దగ్గర నేను ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. ఏమంటారు వాటిని? వీటిని ఏమంటారు, బ్రాస్లైట్ అంటారు. మామూలుగా చూడు శివ ఎంత కష్టం ఉంటుంది తెలుసా ఇట్లా అదే ఇచ్చింగ్. ఒకసారి నాకు అది చూడాలని ఉంది, ఒకసారి ఇస్తారా అన్నది ఓపెన్ చేయడం. ఓపెన్ చేసి దీన్ని ఓపెన్ చేయాలంటే పెద్ద పని, దీనికి ఒకరు ఉండాలి, ఒక ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఉంటారు. స్క్రూ సిస్టమ్ అంతా ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఒక్కసారి మనం అది ఓపెన్ చేసి చూద్దాము. ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఓపెన్ చేసే వాళ్ళు? అంటే మన ఈ పిల్లోడు ఓపెన్ చేయలేడా అబ్బాయా? ఒకసారి ట్రై చేయండి. పిలువమంటే పిలుద్దాం. ఇంత కష్టం ఉంటుందా అన్న? స్క్రూ సిస్టమ్ అంటే అంటే కదా ఇగో ఇంత సైజు. ఆ ప్లేట్లో వేద్దామా, వేయొచ్చా అందులో? ప్లేట్లో తీసుకురా, మొత్తం తీసేస్తున్నాం ఈరోజు మనం. ఆ స్క్రూస్ కూడా పెట్టండి అన్న, దానిపైన నేను జస్ట్ ఇట్లా చూపిస్తాను. మీ పైన కూడా ఒకటి ఉంది తొడ పైన. తీసుకురా. సో మీరు ఒకసారి అంటే మీకు చూపించచ్చు, అంటే ఇట్లా పట్టుకోవాలి, ఒకవేళ కింద పడిపోతే మళ్ళీ ఎట్లా అట్లనా? ఓకే, అయితే ఈ గోల్డ్ని పట్టుకోవడానికి నా వల్ల అయితే లేదు. ఒకసారి చూడండి మొత్తం ఇది బ్రాస్లెట్. సో నాకు తెలిసి ఇది హాఫ్ కేజీకి ఎక్కువ ఉంది అనుకుంటా కదా? ఉంది, హాఫ్ కేజీకి ఎక్కువ ఉంది. సో ఈ డిజైన్ చేయాలనుకుంటేనే నాకు తెలిసి చాలా కష్టం అనుకుంటా. అవునవునవును. ఓకే, సో పర్టికులర్గా ఈ డిజైన్నే మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఇది ఒక 2-3 ఆప్షన్స్ ఇచ్చాను, ఉన్న దాంట్లో ఇది బాగుంది అనేది. ఓకే, సో ఎంత అన్న రెండు కలిపి? ఉంటుంది 1.5 వరకు ఉంటుంది. ఓకే, కొద్దిగా. సో మీరు ఒకసారి చూడండి, ఇది ఓన్లీ తీయడానికి ఎంత కష్టమైంది. సో ఇవి స్క్రూస్, సో ఇవి మిస్ అయిపోయినాయి అనుకో, ఎవరికైనా ఇది దొరికినా మీరు ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏదైనా పడిపోతుంది? పడిపోతుందండి. మీకు థ్రెడ్డింగ్ సిస్టమ్ ఉంది, లాస్ట్లో చూశారు కదా? అవునవును, లాస్ట్ వరకు అంటే స్క్రూ టైప్. ఓకే, సో ఇవి రెండు దొరికినాయని ఒక రింగ్ అయిపోతుంది. అయిపోతుంది. ఓకే, అంటే ఇది మీరు కొనేటప్పుడు ఎవరెవరు వెళ్ళి సెలెక్ట్ చేసిరన్న? ఇది నేనే వెళ్ళాను, నేను మా ఫ్రెండ్ ఉంటాడు. ఓకే, పిక్స్లో మా వైఫ్కి పంపిస్తే దాన్ని చూసి. ఓకే, సో ఇప్పుడు మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా వచ్చి మీ బ్రాస్లెట్ బాగుంది నాకు ఇస్తారా అంటే మీరు ఏమంటారు? అంటే ఆ స్థాయి నాది కాదు, అంటే తెలియంది ఏముంది. ఇప్పుడు నాతో అడిగింది నేను హ్యాపీగా చేస్తాను. ఓకే, అంటే ఆ టైం అంటే నేను యాక్సెస్ బి నేను అంత కామెడీతో ఎవరితో మాట్లాడను. నాకు ఏంటంటే నాదో సిస్టమ్ ఉంటుంది. ఓకే, ఆ డిసిప్లిన్ నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. నాకు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాను. ఆ డిసిప్లిన్ వేరే నా క్లోజర్ గిట్టే చెప్తాను. అంటే ఎవరితో నేను అంత నన్ను అడిగేది ఉండదు. అది కానీ జిగిల్ అని మెరుస్తుందన్న మొత్తం. ఓకే, నిజం చెప్పాలంటే సో అది కూడా తీసుకోవాలని ఉంది. మళ్ళీ అన్నను ఉత్త చీరలతో నేను చూడలేను కాబట్టి ఏం అడగట్లేదు అది. దాని తర్వాత ఒక చైన్ కూడా మనం చెక్ చేద్దాము, ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు. సో జిగేల్ అని చెప్పేసి మనము బ్రాస్లెట్ అయితే చూడడం జరిగింది. సో ఒక చైన్ కూడా తీద్దాం, చైన్ ఎంత వెయిట్ ఉందో మనం చూద్దాం. నాకు తెలిసి ఆ పైన చైన్ 1 కేజీ దగ్గరలో ఉండొచ్చు నాకు తెలిసి, పెద్దది. ఒకసారి చూద్దాం మనం. ఒకసారి అన్న ఒక్కసారి ఆ చైన్ ఇస్తారా? సో మనం అడగక ముందుకి వేయడానికి రెడీగా ఉండన్న. శివ మెల్లగా దిగి ఒకసారి. అంటే ఎలా ఉంటుందంటే శివ ఇది అడుగు ముందు తీయడము అనేది పక్కకెట్టేస్తే, ఓకే, మనకు మూవీకి వెళ్ళి టికెట్ కోసం నించుంటే ఆటోమేటిక్ క్యాబిన్లో ఉన్న అతను టికెట్ ఇస్తున్నట్టు మీరు చైన్ ఎలా ఉంది చూద్దామా అనే లోపు నేను రెడీ అయ్యి ఉండాలి. అంటే అదిగా అంటే దాని గురించి మళ్ళీ స్పెషల్గా ఎక్స్క్లూజివ్ ఇది అది అని ఉండొద్దని. అదే నాకు తెలిసి ఇది కేజీ దగ్గరలో ఉంటుంది కదా. సో అంటే ఇదంతా ఈ డిజైన్ బాగుందన్న. ఓకే, ఈ డిజైన్ మొత్తం మీరే అంటే డిజైన్ అంటే వాళ్ళు మనకి చాయిస్ ఇస్తారు. అంటే ఫస్ట్ మన ఒపీనియన్ తీసుకుంటారు, మన టేస్ట్ ఎలా ఉంది ఇలా ఉంది అంటే నియర్
నియర్ బై ఏదైనా ఉంటే డిజైన్ వాళ్ళే కొద్దిగా వర్క్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు మనము ఓకే డిస్కషన్స్ అవుతాయి. అయితే ఈ గోల్డ్ మీరు కొనడానికి వెళ్ళినప్పుడు అంటే వద్దని తీసుకెళ్తారా మీరు మీతో పాటు? వదిన కొనేటప్పుడు నన్ను తీసుకెళ్తుంది, ఓకే మీరు కొనేటప్పుడు తీసుకెళ్లారు? చూపిస్తాం, వాట్సాప్ చేస్తాం. ఓకే కాదు ఎప్పుడన్నా వదిన, నాకు తెలిసిన వదిన కన్నా ఎక్కువ మీ దగ్గర ఎక్కువ గోల్డ్ ఉండొచ్చు. ఒక్కసారి అడగాలి, కుదరట్లేదు, అది అడుగుదామనే టైం కుదరట్లేదు. సో అన్న క్వశ్చన్స్ అన్నీ ఎస్కేప్ చేస్తుండే, అసలు కరెక్ట్ ఆన్సర్ మనకి ఇవ్వట్లే. ఆన్సర్ ఎందుకు ఇచ్చాను కదా, ఒకసారి కనుక్కుందామని అన్నాను. మామూలు ఇప్పుడు ఎవరి దగ్గరైనా అదే ఉంటుంది, కావాలంటే మీ ఫోన్ చేయండి వదినకి, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే ఏమని, అంటే నీ దగ్గర ఎక్కువ బంగారం ఉందా, నా దగ్గర ఎక్కువ బంగారం ఉందని. అది అంటే నేను చెప్పాను కదా, గోల్డ్ విషయంలో ఎప్పుడైనా మనం కరెక్ట్ చెప్పాలి. అలాంటప్పుడు తీసుకెళ్ళాలి, ఒక గోల్డ్ స్మిత్ తీసుకెళ్ళాలి, తనకున్నది చూపించాలి, నాకున్నది చూపించాలి. తను ఫైనల్ చేసిన తర్వాత మనం డిసైడ్ చేయాలి. ఎంత ఉండొచ్చు నీ దగ్గర ఎక్కువ ఉంది, నా దగ్గర తక్కువ ఉంది అన్నాను అనుకోండి, అప్పుడు నా దగ్గర ఎక్కువ ఉంటే తనకి ఇప్పియాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిధిలో మార్కెట్ రియల్ ఎస్టేట్ కొద్దిగా డల్ ఉన్నది. సరే ఉన్నప్పుడు ఏదైనా మా వైఫ్ నా సెంటిమెంట్ అండి, తను అడిగితే ఇది మొత్తం గిట్టి ఇచ్చేస్తాను, అట్లే. సో మొత్తానికైతే ఇంటర్వ్యూకి వచ్చినా ఎందుకు గొడవలు పెడతారు అన్నట్టు లోపల అన్న అనుకుంటున్నాను నాకు తెలిసి. ఎందుకంటే వదిన దగ్గర ఒకవేళ తక్కువ అంటే మళ్ళీ ఎక్కువ ఇప్పిమని అడుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాడు. అట్లాగే రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా డల్ ఉందని కూడా అన్ననే చెప్పేస్తున్నాడు. సో చాలా బాగుందన్న నిజం చెప్పాలంటే. థ్యాంక్ యూ. సో ఇది ఎప్పుడు కొన్నావు అన్న? 2023-24 అనుకుంటా. ఓకే చాలా బాగుంది. సో ఇవన్నీ ఒక్కొక్కటి నేను తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఇలా పెట్టుకుంటున్నా ఒక్కొక్కటి. ఇంకేమన్నా ఇస్తారా అన్న, తీసుకోవచ్చా? ఇంకేమో చెప్పండి, ఏమంటే అది ఇస్తాను. ఓకే ఈ లాస్ట్లో మీరు రుద్రాక్ష మాల ఉంది. అవునండి. సో అది మొత్తం గోల్డేనా? గోల్డ్. ఓకే లాస్ట్లో గద ఎందుకు పెట్టాలనుకో? గదనేనా అది? గద కాదు, అమ్మో శివుడు. ఓకే నాకు ఇష్టమైన శివుడు అంట. ఒక్కసారి మన ఇది రుద్రాక్షమాల, ఇది చాలా వెయిట్ ఉంది శివుడిది. సో నాకు ఇష్టమైన శివుడిని. సో ఇవి కూడా చాలా శివుడికి అందరికి ఇష్టమే, ఎక్కువ ఇష్టం అని అంటున్నారు. అదే సో మా ఇంట్లో మొత్తం శివుల పేర్లే ఉంటాయి. సో మా డాడీకి చాలా ఇష్టం. మేము లింగాయత్. ఓకే మాకు శివుడితోటే స్టార్ట్ అది. అవునవును మామూలుగా మా నేమ్స్ అన్నీ అంటే ఓకే నాదంటే కాదు, మ్యాక్సిమం మేము శివుడే. సో ఇది రుద్రాక్ష మళ్ళీ ఇప్పుడు కొన్నారు మీరు? ఇది రీసెంట్లీ చేయించాను, లాస్ట్ ఇయర్ ఎండ్. సో ఎంత అయిందన్న దీనికి? బాగానే ఉంటుంది. ఓకే సో బాగానే అయి ఉంటుంది, బిల్లు చూడాలని అంటాడు అన్న, అంతే ఏం లేదు. అంటే ప్రతిదీ అంటే ఇంకో లక్కీ ఏంటంటే అన్ని బిల్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా చెప్పేయచ్చు. ఓకే సో ఇది మన చేతుల కన్నా ఎక్కువ అన్న మెడలు ఉంటేనే బాగుంటుంది, అన్నకి ఇచ్చేసేది రుద్రాక్షమాల కాబట్టి. అయితే నేను ఇది ఆర్డర్ చేసినప్పుడు చూసేవాళ్ళు ఉన్నారు, మరీ లెంతీగా అవుతుంది అంటే అన్నా నీకు సరే ఏదో ఒకటి కొద్దిగా మెయింటైన్ చేస్తున్నాం కదా. లేదు లుక్ చాలా బాగుంది అన్నది, అట్లా మనకి ఏదో సరే అని చెప్పేసి మెయింటైన్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఏదో ఇవన్నీ చేయాలంటే చాలా ఛాలెంజ్ ఉంటుంది. ఓకే ఇవన్నీ వన్ బై ఎన్ని ఇయర్స్ నుంచి కొంటున్నారు? ఫస్ట్ గోల్డ్ ఎప్పుడు వేసుకున్నారు మీరు? అంటే ఈ వాటిలలో పెద్ద గోల్డ్, ఈ చైన్స్ పెద్ద గోల్డ్ 2020 తర్వాత 5 years అవుతుందండి.